బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రెజెంటేషన్ కి బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఎంపీలు బద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు హాజరు కాగా అటు బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు వచ్చారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి తమ అభ్యర్థనను తెలియజేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు కూడా తెలంగాణ ప్రయోజనాలే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. బనకచెర్ల వల్ల తెలంగాణకు నష్టం జరిగితే సహించేది లేదన్నారు ఎంపీ డీకే అరుణ. అలాగే బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సైతం బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు. ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అఫీషియల్ గా సబ్మిట్ చేశారు భారత ప్రభుత్వానికి. భారత ప్రభుత్వం జిఆర్ఎంబికి, కేఆర్ఎంబికి, ఈ కో బేసిన్ స్టేట్స్ అందరికి పంపించి 15 days లో మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మాకు పంపించారు. మేము ప్రాథమికంగా అసలు ఈ ప్రాజెక్ట్ కి మేము అపోజ్ చేస్తున్నామని లిఖిత పూర్వకంగా పంపిస్తూ ఇప్పుడు ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ డిపార్ట్మెంట్ లో, ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వీఆర్ స్టడీయింగ్ టు సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్. మరి రేపు ఉదయం ముఖ్యమంత్రి గారు, నేను, కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి మా అభ్యంతరాలు తెలియజేస్తున్నాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు నష్టం జరుగుతున్నటువంటి విషయానికి వస్తే, ఆ యొక్క ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏమాత్రం నష్టం జరిగినా, తెలంగాణ రాష్ట్రానికి జరిగేటటువంటి ఏ నష్టాన్ని కూడా మేమందరం కూడా సహించబోము, అందరం కూడా సపోర్టింగ్గా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా తెలపడం జరిగింది. ఇదివరకే కేంద్ర మంత్రివర్యులు, జలశక్తి శాఖ మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారు కూడా దీని విషయమై చాలా స్పష్టంగా తెలంగాణకు అంటే ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్స్ విషయంలోనైతేనేమి, ట్రిబ్యునల్ అవార్డ్స్ పైన అయితేనేమి, విభజన చట్టంలో అంశంలోనైతేనేమి, వీటి అంశాలపైన ఈ అంశాలకు లోబడే తెలంగాణకు ఏమాత్రం కూడా అన్యాయం జరగకుండా చూస్తామనేటటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్ నుంచి కృష్ణా నది తర్వాత పులిచింతల తర్వాత నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నీళ్లను లిఫ్ట్ల ద్వారా కొన్ని బ్యారేజ్లు కట్టుకుంటూ పోతే ఇది తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, 2 రాష్ట్రాలకు కూడా లాభమయ్యే ప్రాజెక్టు. ఒక ఆలోచన కేసీఆర్ గారు ఆలోచించారు. నల్గొండ జిల్లాకి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను కూడా సస్యశ్యామలం చేసుకుంటూ బనకచెర్లకు కూడా నీళ్ళు ఇస్తే బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు దాన్ని ఒక దురాలోచనగా, వక్రమైనగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. ఇప్పటికీ మా పార్టీ ఖచ్చితంగా కూడా పోలవరం, బనకచెర్లను అడ్డుకోవడంలో మేము ఖచ్చితంగా మా ఎంపీలందరం మేము సహకరిస్తామని చెప్పాం.